నమస్తే అండి. అందరూ బాగున్నారా? మన రామాయణ కథా ప్రయాణంలో మరో అద్భుతమైన, అత్యంత ఉత్తేజకరమైన ఘట్టానికి చేరుకున్నాం. కిందటి ఎపిసోడ్లో హనుమంతుడు సీతమ్మ తల్లిని కలుసుకుని రాముడి ఉంగరాన్ని అందించి, ఆమె చూడామణిని అందుకుని ఆమెకు ఎలా ధైర్యం చెప్పాడో చూశాం కదా. మరి అమ్మవారి నుండి సెలవు తీసుకున్న హనుమంతుడు వచ్చిన దారినే నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడా? లేక తన రాకను ఆ అహంకార రావణుడికి గట్టిగా తెలియజేయాలనుకున్నాడా? అసలు ఆ స్వర్ణలంక అగ్నికి ఆహుతి ఎలా అయ్యింది అనే అత్యంత పరాక్రమమైన, రోమాంచకరమైన ఘట్టమే ఈరోజు మన ఎపిసోడ్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. సీతమ్మకు అభయమిచ్చిన తర్వాత హనుమంతుడు ఇలా ఆలోచించాడు. కేవలం సీతమ్మను చూసి వెళ్ళిపోవడం దూతగా నా పనిలో ఒక భాగం మాత్రమే. నా ప్రభువు శ్రీరాముడి కార్యాన్ని సులభం చేయాలంటే ఈ రాక్షసుల బలాబలాలు తెలుసుకోవాలి. నా సత్తా ఏంటో వీరికి రుచి చూపించాలి. రావణుడి అహంకారాన్ని దెబ్బతీయాలి అని నిశ్చయించుకున్నాడు. అనుకునేదే తడుగా రావణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన అశోకవనాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. కన్నుల పండుగగా ఉన్న ఆ వనాన్ని క్షణాల్లో కకావికలం చేసేశాడు. ఈ విధ్వంసం చూసిన రాక్షస కావలివాళ్లు హనుమంతుణ్ణి పట్టుకోడానికి వచ్చారు. కాని వాయుపుత్రుని ప్రతాపం ముందు వాళ్లు నిలవలేకపోయారు. ఈ వార్త రావణుడికి చేరింది. కోపంతో మండిపడ్డ రావణుడు తన సైన్యాన్ని, ఆ తర్వాత తన కుమారుడైన అక్షకుమారుణ్ణి పంపాడు. కాని హనుమంతుడు తన గదాఘాతాలతో, పిడిగుద్దులతో అందర్నీ యమపురికి పంపాడు. అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు. కుమారుడి మరణ వార్త విన్న రావణుడి గుండె రగిలిపోయింది. తన ప్రచండమైన కుమారుడు ఇంద్రుణ్ణి సైతం ఓడించిన ఇంద్రజిత్తును రంగంలోనికి దించాడు. ఇంద్రజిత్తుకి హనుమంతుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు తన మాయాశక్తులన్నింటినీ ప్రయోగించాడు. అయినా హనుమంతుణ్ణి ఓడించడం అసాధ్యమని తెలుసుకుని చివరి అస్త్రంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదేవుణ్ణి గౌరవించే హనుమంతుడు ఆ అస్త్రానికి లొంగిపోయి కావాలనే బందీ అయ్యాడు. అతనికి ఆ అస్త్రం నుండి విముక్తి పొందే శక్తి ఉన్నా రావణుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో అలా ఉండిపోయాడు. రాక్షసులు ఆనందంతో హనుమంతుణ్ణి తాళ్లతో బంధించి రావణుడి సభకు ఈడ్చికెళ్లారు. అహంకారంతో సింహాసనంపై కూర్చున్న రావణుడు, ఎవడువురా నువ్వు? నా వనాన్ని నాశనం చేసి నా కుమారుణ్ణి చంపడానికి నీకెంత ధైర్యం అని గర్జించాడు. అప్పుడు హనుమంతుడు నిర్భయంగా, గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. రావణా, నేను కోసల దేశపు రాజు దశరథుని కుమారుణ్ణు, సర్వలోక ఏలిక అయిన శ్రీరామచంద్రుని దూతను. నా పేరు హనుమంతుడు. నువ్వు అధర్మంగా అపహరించిన ఆయన భార్య జగన్మాత సీతమ్మవారిని వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతమ్మను రాముడికి అప్పగించి శరణు వేడుకో, లేదంటే రాముడి బాణాలకు నీ లంక, నీ వంశం సర్వనాశనం కావడం ఖాయం అన్నాడు. ఆ మాటలకు రావణుడి అహంకారం దెబ్బతింది. కోపంతో ఊగిపోతూ ఈ కోతిని ఇప్పుడే చంపేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రావణుడి తమ్ముడైన విభీషణుడు, అన్న, దూతని చంపడం రాజధర్మం కాదు అని అడ్డుపడ్డాడు. దాంతో రావణుడు, సరే, వానరాలకు తోక అంటే ప్రాణం కదా, దీని తోకకు నిప్పు పెట్టండి అని ఆదేశించాడు. రాక్షసులు ఆనందంతో హనుమంతుడి తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పు పెట్టారు. అప్పుడు జరిగింది అసలు కథ. హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెంచి ఆ బంధనాలను తెంచుకున్నాడు. మండుతున్న తన తోకతో బంగారు లంకలోని ప్రతి భవనంపైకి దూకడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే ఆ స్వర్ణలంక అగ్నికీలల్లో చిక్కుకుని భగ్గున మండడం ప్రారంభించింది. రాక్షసుల హాహాకారాలతో, ఆర్తనాదాలతో లంక మొత్తం దద్దరిల్లింది. విభీషణుడి ఇల్లు తప్ప లంక మొత్తం బూడిదయ్యింది. తన పని పూర్తి చేసి సముద్రంలో తోకను ఆర్పి మరోసారి సీతమ్మను చూసి ఆమెకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు. అనంతరం హనుమంతుడు జయ జయ ధ్వనాలతో ఆకాశమార్గాన తిరుగు ప్రయాణమయ్యాడు. సముద్రం ఆవలి ఒడ్డున ఆతృతగా ఎదురుచూస్తున్న జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానరులు హనుమంతుణ్ణి చూసి ఆనందంతో ఉక్కొంగారు. హనుమంతుడు విజయం సాధించాడని తెలుసుకుని కిష్కింధకు తిరుగు ప్రయాణంలో సుగ్రీవుడికి చెందిన మధువనం అనే తేనె తోటలోకి ప్రవేశించి ఆనందంతో ఆ వనాన్ని యథేచ్ఛగా ఆస్వాదించారు. చివరికి వారు శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. శ్రీరాముడి పాదాలకు నమస్కరించిన హనుమంతుడు ఎంతో వినయంగా ఒకే ఒక్క మాట చెప్పాడు. చూశాను సీతమ్మను అని ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ మాట వినగానే
ఇన్నాళ్లు విరహవేదనతో కృశించిపోతున్న రాముడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. హనుమా, నా సీత ఎలా ఉంది? క్షేమంగా ఉందా? నన్ను గుర్తుంచుకుందా? అని రాముడు ఆతృతగా అడిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ తల్లి తన కోసం పంపిన ఆనవాళ్లుగా ఆమె శిరోజాల నుండి తీసి ఇచ్చిన చూడామణిని భక్తితో రాముడి చేతిలో పెట్టాడు. ఆ చూడామణిని చూడగానే రాముడికి సీతమ్మే స్వయంగా ఎదురుగా నిలబడినంత అనుభూతి కలిగింది. ఆ మణిని గుండెలకు హత్తుకుని ఆయన కళ్ల నుండి ఆనందబాష్పాలు రాలాయి. హనుమా, నువ్వు సముద్రాన్ని దాటడం కన్నా గొప్ప కార్యమైన నా శోకమనే సముద్రాన్ని దాటించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను అని హనుమంతుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత హనుమంతుడు లంకలో జరిగిన కథ మొత్తం వివరించి సీతమ్మ పంపిన సందేశాన్ని వినిపించాడు. చూశారు కదా ఆ వాయుసుతుడి ప్రతాపం! సీతమ్మ జాడను కనుగొని రాముడి శోకాన్ని పోగొట్టి విజయంపై విశ్వాసాన్ని నింపాడు. ఇక శ్రీరాముడు, వానర సైన్యం లంకపై దండయాత్రకు సిద్ధమయ్యారు. కాని వారి ముందున్నది అంతులేని మహాసముద్రం. మరి ఈ లక్షలాది వానర సైన్యం ఆ సాగరాన్ని ఎలా దాటనుంది? ఆ అద్భుతమైన రామసేతువు నిర్మాణం ఎలా జరగబోతుంది అనే ఉత్కంఠభరితమైన విషయాలను మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.